కేసీఆర్ ఒక నియంత అని మళ్లీ నిరూపించుకున్నారని హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినా పోలీసులను అడ్డం పెట్టి పాదయాత్రను అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. నర్సంపేట దాడి ఘటనలో అర్థం లేని కేసులో ఫాల్స్ కేసులు పెట్టి రిమాండ్కు అడిగారని, ఇక అసలెందుకు రిమాండ్ అని ప్రశ్నించారు. రెండవ రోజు దీక్ష కొనసాగించిన షర్మిల దీక్ష శిబిరం వద్దే మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారని, పోలీసులపై కేసీఆర్ తుపాకీ గురి పెట్టి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తే నేరమా అని నిలదీశారు. కాళేశ్వరంతో కేసీఆర్ సంపాదిస్తే లిక్కర్ స్కామ్స్ లో కవిత, రియల్ ఎస్టేట్ లో కేటీఆర్ రాష్ట్ర సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇది కేసీఆర్ గారికి మంచిది కాదు. కేసీఆర్ గారు ఒక నియంత అని మళ్ళీ నిరూపించుకున్నారు. న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా కూడా పాదయాత్ర చేసుకొనివ్వాలి అని అంత కేటగారికల్గా చెప్పినప్పటికీ కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి అనుమతి లేదు అని చెప్పించాడు. ఒకవైపు కేసీఆర్ గారికి న్యాయస్థానం అంటే గౌరవం లేదు అన్న విషయం అర్థమవుతూనే, ఇంకోవైపు కేసీఆర్ ఎంత నియంతో మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసే సాహసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి మంచిది కాదు. కేసీఆర్ పతనానికి ఇదే నాంది. ఈరోజు కేసీఆర్ గారు పోలీసులను అడుగడుగున మాకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఒక నియంత అని మళ్ళీ నిరూపించుకున్నారు. న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా కూడా పాదయాత్ర చేసుకొనివ్వాలి అని అంత కేటగారికల్గా